కాకినాడ నగరంలో 1999వ సంవత్సరంలో స్థాపించిన న్యూ సెంచురీ స్కూల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 11వ తేదీ ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ వెంకట్ ఎం తెలిపారు. 11న స్కూల్లో జరగనున్న వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల ఆవరణలో విలేకరులకు వివరించారు. వెంకట్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా 1999లో ప్రతి ఒక్కరూ చదువుతోనే ప్రయోజకులు అవుతారని, దానిని గ్రహించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో స్కూల్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రారంభించిన ఆనతి కాలంలోనే స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో మంది విద్యార్థులను వివిధ హోదాలలో ఉద్యోగాల్లో నిలబెట్టిన ఘనత న్యూ సెంచురీకే దక్కుతుందని వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం స్కూల్ ఆవరణలో 25 సంవత్సరాల నుంచి స్కూల్లో చదివి వివిధ హోదాల్లో ఉండి విదేశాల్లో స్థిరపడే ప్రయోజకులైన విద్యార్థులందరూ వస్తున్నారని, రావడానికి వీలుపడని వారందరికీ తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తమకు చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తున్నానని, ఆహ్వానం అందని వారు వచ్చి స్కూల్ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని డాక్టర్ వెంకట్ అన్నారు. ద సెంచురీ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ తమ స్కూల్లో విద్యతో పాటు విద్యార్థులకు ఆటపాటలు కూడా ముఖ్యమనే ఉద్దేశ్యంతో ఈ స్కూల్ నడిపిస్తున్నామని తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అండ్ శ్రీదేవి మాట్లాడుతూ తమ స్కూల్లో చదివే పిల్లలకు విద్యతో పాటు ఎగ్జామ్స్లో ఎలా పాల్గొనాలనేది కూడా నేర్పిస్తారని, దీనికి అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమకు సహకరిస్తున్నారని తెలిపారు. వాణిజ్యపరంగా ఆలోచించకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మంచి విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. మాకు చాలా ఆనందకర విషయం ఏంటంటే వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి బాగా సక్సెస్ అయ్యారు. వాళ్ళందరినీ చూస్తుంటే మాకే చాలా గర్వపడే విధంగా ఉన్నది. నిజంగా తల్లిదండ్రులు ఆ రోజుల్లో మా స్కూల్ని ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా మా మేనేజ్మెంట్ తరఫున, మా స్కూల్ తరఫున కూడా నిజంగా కూడా మా ధన్యవాదాలు. కాకినాడ సిటీలో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా రకరకాల పేరుతో నిర్వహిస్తున్నారు. కానీ ఈ స్కూల్ అనేది ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది స్కూల్స్, ఇట్ ఈస్ ది స్కూల్. ఇది అన్ని స్కూల్లో కాదు, దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకమైన స్కూలు అని అప్పుడు ఇప్పుడు కూడా గర్వపడే విధంగానే ఈ స్కూల్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. తప్పకుండా ఇక మున్ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. అదే చాలా గర్వపడవలసిన విషయము. వాళ్ళ పిల్లల్ని కూడా జాయిన్ చేసి మేము చదువుకున్న స్కూలు అని చెప్పి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నారు. అదొక విధంగా ఒక గుడ్ సైన్. సో ఈ సందర్భంగా మరి అందరు పేరెంట్స్ అందరినీ కూడా నేను మా న్యూ సెంచురీ స్కూల్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున ఆహ్వానిస్తున్నాను. అందరూ వచ్చి రేపు ఎల్లుండి మాతో మా ఆనందాన్ని కూడా పాల్గొంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. యోగా, కరాటే అండ్ స్కేటింగ్ వీటితో కాకుండా అదర్ లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాకినాడలో 25 సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ చెప్తున్న స్కూల్ మా ఒక్క స్కూలే, అది మాకు గర్వకారణం. అలాగే దాంతోపాటు మేము వేరే ఆర్ట్స్ కానీ వేరే ఆర్ట్స్లో కూడా మా చిల్డ్రన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ఇయర్ మా స్పెషాలిటీ, ఈ ఇయర్ ఎందుకు మాకు స్పెషల్ అంటే 25 ఇయర్స్ మేము ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మేము జనవరి 10th and 11th మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈ 10th మా అలమ్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి. దానికి ఇంటర్నేషనల్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి మా పిల్లలు వస్తున్నారండి. వాళ్ళు స్కూల్ గుర్తుపెట్టుకొని ఆఫ్టర్ 25 ఇయర్స్ వాళ్ళు ఈ స్కూల్కి వస్తున్నారు. ఇండియాలోనే కాదు, అబ్రాడ్ నుంచి కూడా చాలామంది మా సెలబ్రేషన్స్ అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే 11వ తారీఖున మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నాం విత్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు మళ్ళీ ఇందులో కూడా మా అలమ్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాతో ఈ ఈవెంట్లో పాల్గొనడమే కాదు, వాళ్ళు కూడా కొన్ని ఈవెంట్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు, అలాగే వాళ్ళు సింగింగ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మా పిల్లలతో అండ్ మా పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోబోతున్నారండి. సో వీఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నందుకు. అలాగే ఎవరికైనా మెసేజెస్ రీచ్ అవ్వకపోతే ప్లీజ్ షేర్ ద మెసేజ్ టు ఆల్ ఆర్ అలమ్ని ఆల్సో. దాని గురించి ఈ ఈవెంట్ అండి. చైల్డ్ లెఫ్ట్ పాలసీ ద్వారా ప్రతి ఒక్కళ్ళని స్టేజ్ మీద నుంచోబెడతాం. ఏ ఈవెంట్ అయినా కూడా, ఏ క్లాస్ అయినా ఒక్కళ్ళు కూడా మిగలకూడదు. అండ్ ఆర్ అసెంబ్లీ ఈజ్ ఆల్సో లైక్ దాట్. మనకి ఇయర్ వైజ్గా చూసుకుంటే 5-6 సార్లు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ ఇస్తాం. సో దాట్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి ఇబ్బంది కడగకూడదు. రేపు అన్న రోజు వరల్డ్లో ఎక్కడికి తిరగాలన్నా కమ్యూనికేషన్ ఈజ్ ద మెయిన్ బేస్. మా సార్ ఈజ్ ఆల్సో లైక్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. బెస్ట్
ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం, బెస్ట్ కరికులం ఇస్తున్నాం పిల్లలకి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఫెసిలిటీ. అండ్ ఇన్ కాకినాడ స్కూల్స్ చూసుకుంటే నవేడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ 4 wall టీచింగ్ అయిపోయింది, బోర్డ్ అండ్ చాక్. బట్ వీ థింక్ డిఫరెంట్ దట్ ఇంత పెద్ద హ్యూజ్ గ్రౌండ్ ఉన్న స్కూల్స్ కూడా వివర్ ల్యాకింగ్ టుడే. ఫిజికల్ డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఉండాలి, హోలిస్టిక్గా పిల్లలు ఉండాలి. బోత్ ఫిజికల్ మెంటల్గా పిల్లల్ని అభివృద్ధి చెందాలి అనేది మా ఉద్దేశం అండి. యాజ్ మ్యామ్ అండ్ సార్ టోల్డ్ 25 yearsగా వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ వీ వాంటెడ్ టు సెలబ్రేట్ దిస్ విత్ ఆర్ యాలమ్ని. మా దగ్గర నుంచి చదువుకుని చాలా బాగా డెవలప్ అయ్యి వేరియస్ కంట్రీస్లో ఉండి విత్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ జర్మనీ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చి రేపు మన దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి దే వర్ రెడీ. వీ హ్యావ్ మేడ్ లైక్ సర్ మోటోతో మెనీ డాక్టర్స్ హ్యావ్ వెంట ఇన్ టు ద సొసైటీ. ఆలమ్నీలో మాకు యశస్విని ఉన్నాడు, సింగర్ యశస్విని, హీఈస్ ఫ్రమ్ న్యూ సెంచురీ స్కూల్. వీ హ్యావ్ మెనీ డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్టిస్ట్ అండ్ వీ హ్యావ్ మున్సిపల్ ఆఫీస్లో, మన కాకినాడ మున్సిపల్ ఆఫీస్లో ఫ్రమ్ ఆర్ న్యూ సెంచురీ సో మెనీ ఆర్ వర్కింగ్ అండి. దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీ ఇన్వైట్ ఆల్ ద ఆలమ్నీ అండ్ వీ థ్యాంక్ అవర్ పేరెంట్స్ ఆల్సో. ఇన్ని సంవత్సరాలుగా మాకు సపోర్ట్ ఇస్తున్న పేరెంట్స్కి వీ థ్యాంక్ ఎ లాట్. And I thank my management for giving an opportunity to work in such a good organization where we are giving values to the students.